హలో అందరికీ. ఇప్పుడు మనం ఇండియన్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళేసి యూకే ఇమిగ్రేషన్ అని చెప్పి సెర్చ్ చేయాలన్నమాట. అప్పుడు మీకు యూకే వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ అని చెప్పి ఒకటి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వీసా, వర్క్, స్టూడెంట్ అట్లంతా వస్తాయన్నమాట. సో వాటిల్లో మనము దేనికోసం అని చెప్పి వర్క్ కోసం కాబట్టి మనం వర్క్ కింద యూకే అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అక్కడ యూకే యూత్ మొబిలిటీ వీసా, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా అవన్నీ కనిపిస్తాయి. వాటిలో మనం అప్లై చేస్తుంది ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా స్కీమ్కి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి అట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎట్లా అప్లై చేయాలి, లైక్ ఓవర్ వ్యూ, దాని డీటెయిల్స్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఎంత కాస్ట్ ఏంటి అదంతా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు వాట్ ఈస్ వాట్ అనేది. అదంతా అయిన తర్వాత లాస్ట్కి మీకు ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ అంతా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీతో సహా, కాస్ట్తో సహా, ఎట్లా అప్లై చేయాలి ఏంటి మొత్తం. సో హౌ టు అప్లై కింద మనకి ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది. సో మనం ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఎంటర్ ద బ్యాలెట్ అనేది కనిపిస్తుంది. ఈ ఎంటర్ ద బ్యాలెట్ అనేది మనం క్లిక్ చేస్తే కనుక మనకి బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే ఇంకా మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మీ యూ ఆర్ ఇన్ ఏ క్యూ, యువర్ వెయిటింగ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఈజ్ 39 minutes అని చెప్పేసి ఉందన్నమాట. సో అంటే మనము క్యూలో ఉన్నామనేసి అర్థం. అంటే వెయిటింగ్ టైం అనేది అందరికీ ఉంటుందన్నమాట. ఎవరైతే బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తారో వాళ్ళందరికీ వెయిటింగ్ టైం అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ టైం లోపల లైక్ ఆల్రెడీ అందరు ఇంకా అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువైపోయి ఉంటుంది అన్నట్టు. సో మన వెయిటింగ్ టైం అయిపోయిన తర్వాత మనకి 25 minutes ఉంటుంది అప్లికేషన్ చేయడానికి. ఇక ఫస్ట్ మనము యూకేవీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఫస్ట్ మనము మన ఫుల్ నేమ్ అంటే లైక్ ఫస్ట్ మన ఫస్ట్ నేమ్ ఇవ్వాలన్నమాట, మన పేరు. దాని తర్వాత మన సర్నేమ్ అంటే మన ఇంటి పేరు, మన పేరు ఇంటి పేరు రెండు ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ అనేది ఉంటుంది. కంటిన్యూ క్లిక్ చేయాలన్నమాట. కంటిన్యూ క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ మనకి ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, అంటే మనం ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళం అని చెప్పేసి అడుగుతుంటారనమాట. సో మనం ఇండియన్స్ కాబట్టి ఇది ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా కాబట్టి ఇండియా అని చెప్పి మన కంట్రీ మెన్షన్ చేసి కంటిన్యూ నొక్కాలి. నెక్స్ట్ వచ్చేసి మన పాస్పోర్ట్ డీటెయిల్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎలిజిబిలిటీలోనే చెప్పుకున్నాము పాస్పోర్ట్ స్కాన్ కాపీ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ అంతా కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అంటే మన పాస్పోర్ట్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ కంట్రీ ఆఫ్ ఇష్యూ, అంటే నీకు అసలు ఆ పాస్పోర్ట్ ఏ కంట్రీ ఇష్యూ చేసింది అని చెప్పేసి అడుగుతారనమాట. సో మనం ఇండియా నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి మన ఇండియన్స్ కాబట్టి మనకి ఇండియానే ఇష్యూ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దానికి ఎక్స్పైరీ డేట్, లైక్ మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఉందా అనేసి అడిగితే అవును ఉంది అని చెప్పి మనం ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తాం. ఎస్ అని చెప్తాం కాబట్టి అది ఎప్పుడు అనేది కూడా మనం డేట్ మెన్షన్ చేయాలన్నమాట. అంటే మన పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేయాలి. ఇంకా అంటే మనకి పాస్పోర్ట్ ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పటి నుంచి 10 years అయితే పాస్పోర్ట్ ఉంటుందన్నమాట, లైక్ వ్యాలిడ్. సో 10 years తర్వాత పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది. అట్లా మన పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ కూడా మెన్షన్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం స్టెప్లో అంతా చెక్ చేసుకొని మనం ఎంటర్ చేసే ప్రతి డీటెయిల్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అంతా ఓకే అనుకుంటే కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అంటే మనం ఇక్కడ ఎంటర్ చేసే డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్ డీటెయిల్స్లో అంటే లైక్ మన పాస్పోర్ట్ స్కాన్ కాపీ అప్లోడ్ చేస్తాం కదా ఆ డేట్ ఆఫ్ బర్త్తో కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇదే కాదు ప్రతి డీటెయిల్ కూడా మనం ఎంటర్ చేసేది పాస్పోర్ట్ డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వాలి. అట్లా మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కాలి. ఇప్పుడు అంటే మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ మీ దగ్గర ఉన్న యూకేవీ డాక్యుమెంట్ యూస్ చేసి సైన్ ఇన్ అవుతున్నారని చెప్పి అడుగుతుంది అనమాట. సో మనం ఆబ్వియస్లీ పాస్పోర్టే క్లిక్ చేస్తాం. పాస్పోర్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ మళ్ళీ మనం పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తాం అన్నమాట. పాస్పోర్ట్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎంటర్ చేయాలి, ఎందుకంటే లైక్ మనం డాక్యుమెంట్ పాస్పోర్టే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి యూకేవీ అకౌంట్కి కూడా. నెక్స్ట్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని మన యూకేవీ అకౌంట్ లాగిన్ లాగా అనుకోండి. ఇది క్లిక్ చేసి మళ్ళీ కంటిన్యూ నొక్కాలి. ఇప్పుడు మీరు సెక్యూరిటీ కోడ్ మీ ఈమెయిల్ ఐడికి రావాలని అనుకుంటున్నారు అనేసి అడుగుతున్నారు అనమాట. అదే మనం ఆల్రెడీ ఒక
మెయిల్ ఐడి ఇచ్చుంటాం కదా, ఆ మెయిల్ ఐడినైనా మళ్ళీ, లేకపోతే నీకు ఈ టెక్స్ట్ మెసేజ్ కావాలని చెప్పేసి, సో ఆబ్వియస్లీ మెయిల్ క్లిక్ చేసుకుంటాము. మెయిల్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక 6 డిజిట్ కోడ్ అనేది మనకి వస్తుందన్నమాట. మనం సెలెక్ట్ చేసుకున్న మెయిల్ ఐడి మనం ఇచ్చిన మెయిల్కి ఆ సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మన మెయిల్కి ఒక 6 డిజిట్స్ సెక్యూరిటీ కోడ్ వచ్చి ఉంటుంది కదా, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ నొక్కాలన్నమాట. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఈ కోడ్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయాలన్నమాట. ఒక్క డిజిట్ మిస్ అయినా మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే రాదన్నమాట. ఓటీపీ లాగా ఇది కూడా. ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ నొక్కాలి. ఇప్పటి వరకు మనము అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, లైక్ యూకేవే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇది యాక్చువల్ అప్లికేషన్ ప్రాసెస్. సో స్టార్ట్ అప్లికేషన్. ఇది కొంచెం స్లోగా లోడ్ అవుతూ ఉంది నాకు ఇది. ఇది వచ్చేసి మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. మనము బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలంటే అప్లికేషన్ వేయడానికి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలన్నమాట. ఆల్రెడీ ఎలిజిబిలిటీలో మనం చూసుకున్నాం. సో ఏ ఈమెయిల్ అడ్రస్ మీరు కాంటాక్ట్ అవ్వడానికి అని చెప్పేసి మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడిని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకసారి. సో మనం ఏమైతే డీటెయిల్ అప్లోడ్ చేస్తుంటామో, ఎంటర్ చేస్తామో, దానికి మళ్ళీ ఖచ్చితంగా అన్నిటికీ కన్ఫర్మేషన్ అడుగుతుందన్నమాట. మనము లైక్ ఫైనల్ సబ్మిట్ చేసేంత వరకు కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు టైం తీసుకొని ప్రశాంతంగా ఒక్కొక్క డీటెయిల్ చెక్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. ఒక్కొక్క స్టెప్లో 2-3 సార్లు చెక్ చేసుకోండి, పర్లేదు. సో నెక్స్ట్ డిక్లరేషన్ అనమాట. అంటే ఇది మీరు మీ వైపు నుంచి అంటే నిజాయితీగానే ఉన్నారా లేదా అని చెప్పేసి, అంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేదా, నిజాలు చెప్తున్నారా లేదా అన్నట్టు మన వైపు నుంచి మనం కన్ఫర్మ్ చేస్తున్నట్టు. ఇక్కడ మనం 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నామా లేదని చెప్పి అడుగుతున్నారు అనమాట. మనం కన్ఫర్మ్ చేయాలి, ఎందుకంటే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అనేది 18 to 30 ఇయర్స్ వాళ్ళకే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ ఎవిడెన్స్ అనమాట. అంటే మనం ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి. అది ఏం ఎవిడెన్స్ అని చెప్పేసి, అంటే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే, పాస్పోర్ట్ స్కాన్ కాపీ అట్లా. చూడండి అక్కడ మెన్షన్ చేశారు కదా, లైక్ స్కాన్ ద ఫోటో డాక్యుమెంట్ అట్లా అని చెప్పేసి. అంటే మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ని ఫోటో రూపంలో కానీ స్కాన్ కాపీలో కానీ మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పిన కదా, లైక్ స్కాన్ కాపీ రెడీగా పెట్టుకోండి అని చెప్పేసి, ఆ స్కాన్ కాపీని అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే స్కాన్ కాపీలోనే మన డీటెయిల్స్ అన్నీ కొంచెం క్లియర్గా ఉంటాయి, ఫొటోస్ అయితే కొంచెం బ్లర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి స్కాన్ కాపీ అప్లోడ్ చేసుకుంటే మనకి కొంచెం హెల్ప్ అవుతుంది, డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. కాబట్టి అప్లికేషన్లో ఒకవేళ బ్యాలెట్లో సెలెక్ట్ అవుతే సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఎవిడెన్స్ అప్లోడ్ చేస్తున్నామో చూసుకొని అప్లోడ్ ఎవిడెన్స్ క్లిక్ చేసేసి, మనము ఫైల్ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, ఆ ఫైల్ని చూస్ చేసుకోవాలన్నమాట. అంటే స్కాన్ కాపీని ఆల్రెడీ చెప్పినాం కదా, ఒక పాస్పోర్ట్ స్కాన్ కాపీని ఒక పీడిఎఫ్ రూపంలో అట్లా పెట్టుకొని ఉంటామనేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మన నెక్స్ట్ స్టెప్ డిక్లరేషన్ ఎవిడెన్స్ యాడెడ్ అని చెప్పి కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అంటే మనం అప్లోడ్ చేసింది యాడ్ అయ్యింది అని చెప్పేసి కన్ఫర్మేషన్. సరే చూసుకోవాలి ఇట్లా మనం అప్లోడ్ చేసింది, లైక్ ఎందుకంటే అప్లోడ్ కరెక్ట్గానే అయ్యిందా లేదా, మొత్తం క్లియర్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక ఇంకా నెక్స్ట్ స్టెప్ మళ్ళీ నెక్స్ట్ ఇంకేమి డీటెయిల్ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో డిక్లరేషన్ ఎవిడెన్స్ అయితే మనం ఆల్రెడీ యాడ్ చేసేసినాము.
అంటే పాస్పోర్ట్ స్కాన్ కాపీనే మన డిక్లరేషన్ ఎవిడెన్స్ అనమాట, మన ఎవిడెన్స్ డీటెయిల్స్కి మన ఎవిడెన్స్ లాగా. సో అది అప్లోడ్ చేసేసి యాడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. అది ఇంకోసారి మళ్ళీ కన్ఫర్మేషన్ లాగా వస్తుందన్నమాట. లైక్ మన అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్కి కూడా చెప్పిన కదా ఆల్రెడీ, దానికి మళ్ళీ కన్ఫర్మేషన్ అట్లా చూపిస్తూనే ఉంటుంది. లైక్ ఏమన్నా మిస్టేక్ అవుతే ఇంకోసారి చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నట్టు అనమాట. సో జాగ్రత్తగా అప్లోడ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకొని అప్లోడ్ చేయండి. ఇది పాస్పోర్ట్ కాపీ అప్లోడ్ చేసాము. కన్ఫర్మ్ అండ్ అప్లోడ్. ఎవిడెన్స్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. నెక్స్ట్ వాట్ హ్యాపన్స్ నెక్స్ట్ అంటే బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి నువ్వు అప్లోడ్ చేసింది కరెక్టేనా అని చెప్పి అడుగుతుంది. సో కరెక్ట్ అయితే కంటిన్యూ నొక్కాలన్నమాట, లేకపోతే చేంజ్ చేసుకోవడానికి చేంజ్ అనేది అక్కడే ఉంటుంది. సో ఇవన్నీ మనము అప్లోడ్ చేసేసినాం అనమాట. లైక్ మన దానికి కావాల్సిన డీటెయిల్స్ ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాము. సో ఫైనల్లీ ఇంకా మనం సబ్మిట్ చేస్తున్నాం మన అప్లికేషన్ని. సో నెక్స్ట్ ఇంకేం మనం అప్లోడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే ఒకసారి చూడండి క్లియర్గా. ఒకవేళ బ్యాలెట్లో సక్సెస్ అవుతే మీరు యూకే యూత్ మొబిలిటీ వీసాకి అప్లై చేసుకోవడానికి, అంటే వీసాకి డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి ఉందన్నమాట. సో మీకు ఆ వీసా అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది అనమాట. అంటే బ్యాలెట్లో సక్సెస్ అయిపోతే వీసాకి అప్లై చేసేటప్పుడు నీకు ఈ డాక్యుమెంట్స్ కావాలన్నమాట. యూనిట్ టు ప్రొవైడ్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్. అదే మీ లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మెయిన్, నెక్స్ట్ టీబీ టెస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే మనకి టీబీ లేదు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట టీబీ టెస్ట్ చేయించుకున్న తర్వాత. అండ్ వీసాకి అప్లికేషన్ ఫీజు ఎంత అవుతుంది అని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటేనే మీరు బ్యాలెట్లోకి రెడీగా ఉన్నాను, ఇవన్నీ నాకు ఓకేనే, ఒకవేళ నేను బ్యాలెట్లో సెలెక్ట్ అయిపోతే ఇవన్నీ నేను రెడీ చేసుకుంటాను, ఆ అమౌంట్ కూడా నేను రెడీ చేసుకుంటాను అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేస్తున్నట్టు అనమాట. సో ఎవరైతే వీటన్నిటికీ ఓకే అనుకుంటారో వాళ్ళే బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో అవన్నీ మనకు ఆల్రెడీ ఇంత దూరం వచ్చినామంటే మనం ఇంకా బ్యాలెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇవన్నీ మనం ఆల్రెడీ రెడీగానే ఉన్నామని చెప్పి దాని అర్థం. సో మనం ఓకే అని చెప్పేసి ఇంకా మనం సబ్మిట్ చేసేసినాం మన అప్లికేషన్. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఒక యూఏఎన్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. ఇది ఖచ్చితంగా సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మీ యూఏఎన్ నెంబర్ మీరు బ్యాలెట్లో సెలెక్ట్ అయిన తర్వాత వీసాకి అప్లై చేసేటప్పుడు ఈ యూఏఎన్ నెంబర్ అనేది అడుగుతారనమాట. సో మీరు అప్లై చేసిన తర్వాత ఈ నెంబర్ని స్క్రీన్షాట్ తీసుకోవడం కానీ లేకపోతే సేవ్ చేసుకొని పెట్టుకోవడం కానీ ఎక్కడైనా నోట్ చేసి కూడా పెట్టుకోండి, ఎందుకంటే బ్యాలెట్లో సెలెక్ట్ అయిపోతే యూఏఎన్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యూనిక్ అప్లికేషన్ నెంబర్ అనమాట ఇది.